సో ఈరోజు మరి డి శ్రీశాంత్ డిగ్రీ కంప్లీట్ చేసిన యువకుడు చిన్నకాపర్తి గ్రామానికి చెందినటువంటి ఆ యువకుడు మరి మా ఆసరా సంస్థ పుట్టమర్తి గ్రామం చెందిన మేడి హరికృష్ణ గారికి అక్క కొడుకని ఇప్పుడే తెలిసింది నాకు. హరికృష్ణ గారు నాకు మంచి మిత్రుడు. మరి నాకు సమాచారం అందించారు. ఆ బాబు అకాల మరణం చెందారు చిన్న యాక్సిడెంట్. దురదృష్టం మరి ఆ కుటుంబాన్ని వెంటాడుతుంది. అయినా కూడా ఒక రకమైన కొత్త రకమైన సంతోషం. ఎందుకంటే తను మరణించిన తర్వాత తన రెండు కళ్ళను కూడా వేరొక నలుగురికి చూపొచ్చే విధంగా తన కళ్ళను దానం చేయడం ఈరోజు జరిగింది. అది నిజంగా సమాజం గుర్తించే విషయం అది. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత భూమిలో పాతి పెడతాం మనం సహజంగా, లేదంటే కాలు పెడతాం. తన శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా వృధా అయిపోతుంటాయి. అయితే ఇవాళ రేపు మన ప్రపంచంలో కానీ దేశంలో కానీ లక్షల్లో ఉన్నారు అందరితో. అంటే కళ్ళు లేక, చూపు లేక, చూడలేక, తమ కుటుంబాలతో గడపలేక, తినలేక, తినేది కనపడక, ప్రకృతి సౌందర్యాలను చూడలేక అందరితో ఉన్నవాళ్ళు లక్షల్లో ఉన్నారు. మరి అలాంటి లక్షల్లో ఉన్న వాళ్లకు మనం వందల్లో కళ్ళు ఇస్తున్నారు. ఇదంతా ఏంటంటే మనకు ఒక అవగాహన లేక. నేను ఎందుకు మిమ్మల్ని దగ్గర పిలుస్తున్నా తెలుసా? మీ అందరికీ ఈ విషయం తెలియాలి. మీకు తెలిసిన విషయాన్ని మళ్ళీ ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈరోజు శ్రీశాంత్ చేసినటువంటి ఒక కార్యక్రమం, బృహత్తరమైన పెద్ద కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇవాళ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ, చారిటబుల్ ట్రస్ట్ నల్గొండ, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ అందరం కూడా ఎల్వి సేవా వేదిక ఎల్వి కుమార్ గారిని ఒక మహాప్రస్థానం అంబులెన్స్ ఇస్తున్నారు. ఆయన బాడీని 4-5 రోజులు చుట్టాలు వచ్చి చూడటానికి కూడా నిల్వ చేసే డీప్ ఫ్రీజర్ అంటారు బాడీ వారిని కూడా ఎల్వి సేవా వేదిక ద్వారా ఇస్తారు. మేమందరం కూడా ఒక టీం వర్క్గా చేస్తున్నప్పుడు అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్న ఆసరా అధినేత మేడి హరికృష్ణ గారు కూడా మరి కార్యక్రమంలోనికి పూనుకొనటం. ఇక ముందు కూడా హరికృష్ణ మీ గ్రామంలో ఒట్టిమర్తి చుట్టుపక్కల చిట్యాల పరిసర ప్రాంతాలు ఎక్కడ డెత్ అయినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము ఒక సంస్థ ఇక్కడ ఐబాల్ కలెక్టింగ్ సెంటర్ మెయింటైన్ చేస్తున్నాం. దానికి జానీ అని 24/7 టెక్నీషియన్ ట్రైన్ టెక్నీషియన్ ఏ టైం అయినా సరే ఆయన వచ్చి తీసుకుని వెళ్తాడు. డాక్టర్ హరినాథ్ గారు, నేను, డాక్టర్ దామిరే యాదయ్య, చంద్రశేఖర్ చిరుణ అందరం కూడా ఒక టీం లాగా ఫామ్ అయినాం. మీ అందరికీ ఒక్కో విషయం చెబుతున్నా. ఈ యొక్క సంవత్సరంలో ఇది 178వ కార్నియా, 178వ డెడ్ బాడీ నుంచి ఈ యొక్క కళ్ళను చేస్తున్నామండి. అంటే ఎంతో తెలుసా? దాదాపు 400 మందికి చూపును వచ్చింది. ఆ ప్రక్రియ మంచి ప్రక్రియ కదా, మనంతా మంచి పని చేస్తున్నాం కదా. ఈరోజు శ్రీశాంత్ ఆత్మ కూడా శాంతి కలుగుద్దా లేదా? ఆయన చనిపోయిందని మనం అనుకుంటాం, కానీ ఆ మనిషి తన కళ్ళను వేరే వాళ్ళ కళ్ళ ద్వారా చూస్తున్నాడు. కాబట్టి ఈ సమాజంలోనే ఉంటాడని నేను భావించిన ప్రగాఢంగా తప్పకుండా ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే వారి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వారి సోదరిమణులు, అమ్మ నాన్నలు, అమ్మమ్మలతో వాళ్ళందరూ కూడా మా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరంతా ఒక మంచి కార్యక్రమానికి పూనుకున్నారు. మీ కుటుంబాలు అంగీకరించారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చేసి తన నేత్రాలను సేకరించి వెళ్తున్నాం. ఈ కళ్ళను మేము ఐ బ్యాంక్ పంపిస్తున్నాం.